దాడి కేసులో నిందితులను అరెస్టు చేశారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడిని A1 గా నిర్ధారించారు. A2 గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును గుర్తించారు. కాలనీలో పిచ్చాపాటిగా మాట్లాడుకుని నిందితులు రాయితో దాడి చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. మధ్యాహ్నం కేసు వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయిపై ఘటన విషయంలో ఆ దాడికి సంబంధించి ప్రధానంగా 17 ఏళ్ల బాలుడు రాయి విసిరినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ సింగనార వడ్డెర కాలనీకి చెందిన 17 ఏళ్ల యువకుడితో పాటు మరి కొంతమంది మైనర్లు ఆ రోజు పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తంలో వడ్డెర కాలనీకి సంబంధించిన మహిళలు పురుషులు అందరినీ కూడా కొంతమంది వైసీపీ నాయకులు మనిషికి 200 మనిషికి 300 చొప్పున ఇస్తామంటూ తీసుకెళ్లారు. అదే సమయంలో ఈ పిల్లలను కూడా తమ ఇంట్లో వాళ్ళు 200 వస్తాయని చెప్పి తీసుకెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ర్యాలీ సాగుతా ఉండగా ఒకసారిగా 17 ఏళ్ల యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయిస్తుంటే ఆయన నుదుటి తాగి పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటికి కూడా గాయమైంది. దీనికి సంబంధించి 2-3 రోజులుగా రాజకీయంగా పెద్ద ఎత్తున వివాదం రావడం, అధికార ప్రతిపక్షాల మధ్య మాట్లాడటం మొదలటంతో పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. 8 బృందాలు దాదాపు 40 మంది టీంతో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ నేతృత్వంలో మొత్తం అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేశారు. ప్రధానంగా ఆ రోజు ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్, అదే ప్రైవేటు వీడియోలతో పాటు సెల్ ఫోన్ వీడియోలు కూడా సేకరించి దాదాపు 100 వీడియోలు కూడా చూసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ వీడియోల్లో ప్రాథమికంగా లభించిన సాక్ష్యాల ప్రకారం వడ్డెర కాలనీకి చెందిన 17 ఏళ్ల యువకుడితో పాటు వేముల దుర్గారావు అని బోన్నా ఉమా దగ్గర ఉంటాయి టీడీపీ కార్యకర్తగా తిరుగుతూ ఉంటాడు. అతను ఈ 17 ఏళ్ల యువకుడు బంధువు కూడా. ఈ నేపథ్యంలో ముందు ఆ 17 ఏళ్ల యువకుడిని ఐపీఎల్స్ని విచారించారు. అతను చెప్పిన సమాచారం మేరకు వేముల దుర్గారావు అనే వ్యక్తి నిన్న తెల్లవారుజామున అదుపులో తీసుకుని విచారిస్తుండగా అతని ప్రమేయంతోనే ఆ యువకుడు రాయి ఇచ్చినట్టు కూడా ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి విషయాలు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. మొత్తం మీద ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 17 ఏళ్ల యువకుడు దోషిగా ప్రధానంగా ఈ కేసులో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అతను A1 గాను దుర్గారావును A2 గా కూడా చేర్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ విజయవాడ పోలీసు కమిషనర్ శాంతిరాణ తాత ఈ కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వారు మాత్రం తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తారు. తమ పిల్లలను అన్యాయంగా ఈ కేసులు ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తమ కుర్రోళ్లకు జగన్మోహన్ సీఎం లాంటి వ్యక్తిపై రాయి వేసేంత ధైర్యం కూడా లేదు. రోజువారీ కూలి పనులు చేసుకుని ఈ పట్టభూస్తుంటే తమపై ఇటువంటి ఆరోపణలు వేసి కేసులు ఇరికించడం తగదని నిన్నామన్న ఆందోళన కూడా చేశారు. అయితే ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా పోలీసులు మాత్రం సంపూర్తి పట్ల ఆధారాలు సేకరించిన తర్వాతే అతన్ని దోషిగా నిర్ధారించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ రోజు సాయంత్రం పోలీస్ కమిషనర్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడంతో పాటు ఎందుకు చేశారు, మోటివ్ ఏంటి, రాజకీయ పరమైన కోణం ఉందా, కేవలం ఆక్తాయితనంగా విచారణ అంశాలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.